అందరికీ నమస్తే అండి. ఈరోజు టమాటాలు హార్వెస్ట్ ఉందండి. ఒక్క చెట్టుకి 100 కాయలు అన్నా కదండి, ఆ చెట్టు అండి. ఇప్పుడు 4 సార్లు కోసానండి. ఇది 5వ సారి అండి హార్వెస్ట్. మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి. ముగ్గిన కాయలు ముగ్గినట్టు కోసేస్తున్నానండి. ఇది 5వ సారి హార్వెస్ట్ అండి. ఇలా గుత్తులే తెగుతున్నాయండి. ఇలాగ ముగ్గిన కాయలు ముగ్గినట్టు కోసేస్తున్నాను అనమాట. చాలా కాయలు కోసానండి. కోత 1 కేజీ కాయలు పైన తెగుతున్నాయండి. సైజు కూడా చాలా పెద్దది వచ్చిందండి. ఈ టమాటా చెట్టు ఉన్న దగ్గర ఏ చెట్లు పెట్టకూడదండి. ఒక్క టమాటా చెట్టే పెట్టాలి. ఏ చెట్లు పైకి రానివ్వదండి ఈ టమాటా ఉన్న చోట. ఇది వచ్చేసి చెర్రీ టమోటా అండి. ఇది కూడా పడి మొలిసిందండి. అంత క్రితం ఇక్కడ మొక్క ఉండేది, ఆ విత్తనాలు పడి మొలిసిందండి. ఎక్కువ శాతం నేను పెట్టనండి. విత్తనాలు కొన్ని కాయలు ముగ్గిని వదిలేస్తే అయ్యే విత్తనాలు పడి మొలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చెర్రీ టమోటా. ఇప్పుడు మీరు చూస్తుంది కామంచి పళ్ళు అండి. ఇలా నల్లగా నల్లగా ముగ్గిన తర్వాత తినాలండి. ఇవి షుగర్ వ్యాధికి మంచిదంటండి. ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది. ముగ్గినాయి కదా, ముగ్గినప్పుడు ఇవి తినాలండి. చాలా బాగుంటాయండి. చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్క అండి. ఈ ఆకు రసం కూడా తీసుకొని చర్మ వ్యాధులు ఉన్న చోట రాస్తే పోతాయి అంటండి. ఇవి కూడా ద్రాక్ష గుత్తులే కాసిందండి. చెర్రీ టమోటా కూడా గుత్తులే ఉన్నాయండి. ఇది రసం చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. కాయలు పప్పులో వేసుకోవడానికి, పచ్చడికి అలా ఉపయోగపడతాయండి. పుల్లగా ఉంటాయండి, బాగుంటాయండి కాయలు అయితే. నేను పప్పులో చేయడానికి వాడతానండి, రసం చేయడానికి వాడతాను, పచ్చడికి వాడతానండి. కాయలు ఎప్పుడు ఇవి కోస్తానే ఉంటానండి. ఎక్కువ శాతం ఈ కాయలు తెగుతానే ఉంటాయండి. ఎక్కువ కాయలు కోస్తానే ఉంటాను అనమాట. చాలా కాయలు వస్తాయండి కోసినప్పుడల్లాను. 2 రోజులకోసారి కోస్తానే ఉంటాయండి. ఇవి కూడా చెర్రీ టమోటా. చూసారా, గుత్తులు ముగ్గిని ఉన్నాయి. ఈ చెట్టు కూడా అంతే అండి. టమాటా చెట్టు ఎక్కడున్నా వేరే చెట్లు మాత్రం పైకి రానివ్వదండి. ఇక్కడ గులాబీలు పెట్టానండి, చంద్రకాంత మొక్కలు పెట్టాను. అసలు వాటిని ఏటిని పైకి రానివ్వకుండా తొక్కేసిందండి. ఇవండి ఈరోజు హార్వెస్ట్. చెర్రీ టమోటాస్ను పెద్ద టమోటాస్ అనమాట.